ఆలయ పాలక మండలి సభ్యులు దేవాలయం సిబ్బందిపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ ఇబ్బందులకు పాల్పడుతున్నారని ఆలయ ఈవో భాగ్యలక్ష్మి ఆరోపించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం యానంపేటలోని బూనీల సమేత రాఘనాథ స్వామి ఆలయంలో ఈవో భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, పాలక మండలి సభ్యులు ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయకుండా సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడటం, పైగా సిబ్బందిపై పిఎస్లో ఫిర్యాదు చేయడం దారుణమని అన్నారు. పాలక మండలి సభ్యులపై పోచారం పిఎస్లో ఫిర్యాదు చేశామని, శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని ఈవో భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ చైర్మన్ రాజేష్ వాళ్ళు కలిసి ముగ్గురు కలిసి అన్నదానం చేస్తారు. మమ్మల్ని గుడి తరఫున ఒక రైస్ ఇవ్వండి, మీరు ఒక కింటా రైస్ ఇవ్వండి, ఎప్పుడైనా అన్నదానం పెడితే టెంట్ బిల్లు అవి కొంత మనం ఇస్తాం, మనం హెల్ప్ చేస్తాం, మిగతా వాళ్ళు వేసుకొని చేస్తాం. టెంట్ బిల్లు ఒక కింటా రైస్ ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని రైస్ అడిగితే మేము గుడి తరఫున ఇచ్చామండి. ఎవరిని అడిగిస్తారు, మీరు ఎందుకు ఇస్తారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని పెద్ద గొడవ మాత్రం. గుడిలో అన్నదానం అవుతుంటే ఒక కింటా రైస్ భక్తులు ఇచ్చినాయి, వాళ్ళకి ఇస్తే తప్పేముందండి? మీకు ఇచ్చే అధికారం ఎవరిచ్చాడు? మమ్మల్ని ఎందుకు అడగరు మీరు? మా పర్మిషన్ ఎందుకు తీసుకోరు మీరు? దానికోసం పెద్ద యుద్ధాలే చేశారు. చివరికి బియ్యం అమ్ముకుంటున్నారు గుళ్ళు అని ప్రచారం చేసుకున్నారు. రేషన్ షాప్ లాగా బియ్యం అమ్ముకుంటున్నాం ఇక్కడ కూర్చొని కూడా ప్రచారం అయింది మా మీద. అయినా ఓర్పు బట్టి గుడి పరుగు పోకూడదు, వాళ్ళేదో అంటున్నారని మనం తొందరపడకూడదు అని చెప్పి ఓర్పుగా సహనంగా పడుకుంటూ వచ్చాం ఇన్ని రోజుల నుంచి కూడా. ఇంత సహనం ఓపిక నశించిపోయింది మాకైతే. అసలు ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే, వారం రోజుల నుంచి మీడియాకి ఎక్కడం, ప్రతిరోజు గుడి గురించి మీడియాలో చెప్పడమే. గుడి పరువు ప్రతిష్ట భంగం కలుగుతుంది కదండి. ఇవన్నీ చూసి భక్తులకు విరక్తి పుట్టింది కదా. ఆ గుడికే పోవాలా, ఇంకో గుళ్ళులే వాటి బోధం ఇటు రావద్దని భక్తులకు ఉంటుంది కదా. చివరికి ఎంత తారాస్థాయికి దిగజారంటే, ఆఫీసులో నువ్వు వచ్చి కూర్చున్నా మేము ఆఫీసులో తాళం వేస్తాం. వీళ్ళనేమో రూమ్లో మీరు ఉండటానికి వీళ్ళు సామాన్ బయటేసి మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టండి, మేము ఊళ్ళోని పెట్టుకుంటాం, రూమ్కి తాళం వేస్తాం. వచ్చి అయ్యగారులను తిట్టడం, స్టాఫ్ని తిట్టడం. ఇక నన్ను అయితే లెక్కే లేదనుకోండి, నేను చెప్పనవసరమే లేదు. మీటింగ్ పెట్టుకుంటే 3 గంటలు మీటింగ్ పెడితే 3 గంటలు నన్ను తిడుతూనే ఉంటాను, ఏదో ఒకటి వంక పెట్టి. అదని ఇదని నేను చేసిన తప్పేం లేదు. మీరు తిట్టడానికి నేను చేసిన తప్పేం లేదంట. తీర్మానాలు రాసుకుంటాం, సంతకాలు పెడతాం. 3 గంటల సేపు కూర్చొని బ్రహ్మోత్సవాల లెక్కల దగ్గర నుంచి నెలవారీ లెక్కల వరకు అన్నీ నేను ప్రతి రూపాయి రాసి చెప్తే 3 గంటలు విన్నారు. ఇదేందో మాకు తెలీదు, ఇవి మాకు సంబంధం లేదు అని లేచి వెళ్ళిపోతుంది. ఇంక నేను ఎవరికి మీటింగ్ పెట్టాలండి? ఇప్పుడు నీకు ఏబిసిడి దగ్గర నుంచి లెక్కలేంది, అకౌంట్స్ ఏంది, ఇవన్నీ నేర్పించుకుని కూర్చోలేను కదా. దేనికి ఎంత ఖర్చు వచ్చింది, కిరాణా సామాన్ ఎంత అయింది, కూరగాయలు ఎంత అయింది, అన్నదానం అయితే వంటానికి ఎంత ఇస్తున్నాం, ఇవే కదా నేను చెప్పే లెక్కలు. మాకు తెలియదు, ఇవన్నీ మాకు అర్థం కావట్లేదు అని లేచి వెళ్ళిపోతాను. నువ్వు ఇచ్చేయని దొంగ బుక్కులు అని చెప్తా. నువ్వు ఇచ్చేవని దొంగ బుక్కులు, టికెట్లు అని దొంగ బుక్కులు. అంటే తొలేకాదశి పండగ రోజు భక్తులు లైన్లో భక్తులు వస్తున్నారు. ఎంత వస్తారో మాకు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. లైన్లో వస్తున్నారు, వీళ్ళు కూర్చొని డొనేషన్లో విరాళాలు రాసుకుంటున్నాం. ఖర్చులు వెళ్ళాలి కదండి, టెంపుల్ ఖర్చులు రావాలి కదా. భక్తులు వస్తే నాకు రూపాయి విరాళం రాస్తేనే గుడి ఖర్చులు మెయింటైన్ చేయగలం కదా. రాసుకుంటూ ఉంటే వచ్చారు ముగ్గురు 11:30 వచ్చారు. వచ్చి లొల్లి పెట్టుకుంటూ, ఎవరు టికెట్లు డబ్బులు ఇవ్వకండి, వీళ్ళకి హుండీలో వేయకండి, వీళ్ళు అంతా దోసుకు తింటున్నారు వీళ్ళు అందరూ కలిసి. ఇవి దొంగ బుక్కులు. భక్తులకి చెప్పడం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, దొంగ బుక్కులు ఆఫీస్ ముందు. నేను అప్పుడే వెళ్ళిపోదాం, ఆటో బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. దిగి లోపలికి వచ్చి మీటింగ్ పెట్టట్లేదు, మీరు ముప్పటి మీటింగ్ పెట్టండి అని చెప్పి ఇదే సేమ్ తిట్లు మొదలు పెట్టారు. వాళ్ళు తిడుతూ ఉన్నారు, నేను కూర్చొని వింటూ ఉన్నాను. నేనన్నా మాట్లాడండి మేడం అని పోసెట్టి గారంటే, ఏం మాట్లాడాలి సార్, నేనేం చెప్పినా మీరు చెప్పలేదంటారు, నేను రూల్ ప్రకారం చేసినా మీరు చేయలేదంటారు. మీటింగ్ మొన్న 3 గంటల మీటింగ్ పెట్టి మీకు లెక్కలన్నీ రూపాయి చెప్పినా కూడా మాకు సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు. మరి నేను ఎవరికి పెట్టాలి మీటింగు, నేను ఎవరికి లెక్కలు చెప్పాలి, నాకేం అర్థం కావట్లేదు సార్ అని నేను అన్నా. అంతే కదండి. 3 గంటల మీటింగ్ 11 నుంచి 2 వరకు మీటింగ్ పెడితే మాకు సంబంధం లేదని లేచి వెళ్ళిపోతే ఎవరికి సంబంధం? మరి ధర్మకర్తలుగా మీకుండే పవర్స్ మీకుంటే మీ పరిధిలో మీరు పనిచేయాలి, నా పరిధిలో ఇవ్వక నేను పనిచేయాలి. నా నుంచి ఏమైనా తప్పు ఉంటే నువ్వు నన్ను అడగచ్చు, తప్పు లేదు. కానీ ఇది తిట్టడమేంటి సార్? బండ బూతులు తిడతారు అసలు హై పిచ్లో, ఆ రూఫ్ ఎగిరిపెట్టాడు.
అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నేను మీటింగ్ పెట్టినప్పుడు ఆడియోలు తీసుకున్నాను, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ప్రూఫ్లు. వాళ్ళు ఏదన్నా సరే నేను రెడీ, దేనికైనా సిద్ధమే నేనైతే ప్రూఫ్లు చూపించడానికి. వాళ్ళు ఫోన్పేలు కొట్టించుకొని డబ్బులు భక్తులతో అడిగి ఫోన్పేలు కొట్టించుకున్నవి కూడా ఉన్నాయి మా దగ్గర. భక్తులు కూడా మాకు వచ్చి చెప్పారు, మేము ఇన్ని వేలు ఇచ్చాం బ్రహ్మోత్సవాలకు, మా దగ్గర తీసుకున్నారు. కావాలంటే మేము చెప్తాం, మీ ఆఫీసులకు రమ్మని చెప్తున్నాం, లెటర్లు ఇవ్వడం మేము ఇస్తామన్నారు భక్తులు. మీరు దొంగలు వసూలు చేసుకొని తినేది మీరా నేనా? మేము ఉద్యోగస్తులం సార్, మాకు భయం అనేది ఉంటుంది కదా, తప్పు చేస్తాం మాకు ఇబ్బంది అవుతుంది ఉద్యోగానికి అని భయం అనేది ఉంటుంది కదా. విచ్చలవిడిగా మేమేదో చేయలేము కదా. బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా అంతే, కళ్యాణం రోజు మీకు అందరూ తెలిసే ఉంటుంది. కళ్యాణం రోజు కూడా అంతే. ముందు మీటింగ్లోనే నేను చెప్పానండి, మీరు వచ్చి కళ్యాణానికి మీ ప్లేసులు కావాలంటే ఫస్ట్ మీరు ప్లేసులు ఏర్పాటు చేసుకోండి. కట్టెలు కట్టుకుంటారో చైర్లు పెట్టుకుంటారో పెట్టుకొని మీ ప్లేస్ వరకు మిగతా భక్తులు టికెట్లు కట్టిన వాళ్ళు కూర్చుంటారని నేను చెప్పాను వాళ్ళకి క్లియర్గా, మీటింగ్లోనే చెప్పాను. తర్వాత ప్లేస్ లేదని గొడవ చేయొద్దని కూడా చెప్పాను. తీరా కళ్యాణం స్టార్ట్ అవుతుంది. నేనేమో చీరల ఆక్షన్ పెట్టాను ఇక్కడ వచ్చి. ఇక్కడ నేనుంటే శ్రీశైలం గారు వచ్చి, నువ్వు బిజినెస్ చేస్తున్నావా గుళ్ళో, చీరలు అమ్ముతున్నావు, బిజినెస్ చేస్తున్నావా నువ్వు, ఈ దందాలు ఎప్పుడు ఎరగం గుళ్ళో, నువ్వు ఇట్లా చేస్తున్నావా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిదా, మాకు ప్లేస్ లేదు, భక్తుల్ని జరిపి కూర్చోబెడుతురా. వల్గరగా మాట్లాడితే భక్తులు ఆశ్చర్యపోయి, ఏం మేడం మీరు ఈవో మిమ్మల్ని ఆయన అట్లా తిడుతున్నాడు ఏంది అసలు. శ్రీకాంత్ కూడా అంతే, వచ్చి ప్లేస్ చూపి మాకు వచ్చి అంటారు సార్. వాళ్ళ ప్లేస్ దంపతులు కూర్చోడానికి నాకేం సంబంధం. నేను ఒకటే చెప్పాను ఆ రోజు కూడా వాళ్ళకి, నేను ఏర్పాట్లన్నీ చేశాను, కళ్యాణానికి అంతా సిద్ధం, అయ్యగారులు ఉన్నారు, మండపం ఉంది, అన్ని ఏర్పాట్లు చేశాను. నాకు ఆ మండపంలో ఇంకా సంబంధం లేదు, ఏర్పాట్లు చూడడం వరకే నా పని. మీ ప్లేస్లు మీరు ఎక్కడ చూడండి, మీరు కూర్చుండిపోండి అని నేను చెప్పేశాను. భక్తులు ఆశ్చర్యపోయారు, ఏం మేడం మిమ్మల్ని అట్లా దూషిస్తున్నారు వాళ్ళు అసలు అని చెప్పి. ఇక నన్ను పిలిచేది ఎట్లానో తెలుసా, ముసలిది వచ్చింది ఆ గుడికి ఇవాళ, ముసలిది, దాన్ని దీన్ని అది. ఒక స్త్రీ పట్ల ఉండే గౌరవం లేదు, కనీసం మర్యాద లేదు. ఇప్పుడు ఎవరైనా మరి వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు వాళ్ళ డ్యూటీలు చేయరా, బయటికి పోయి ఇంత అగౌరవంగా ఎవరైనా మాట్లాడతారా? నోటికి ఎంత వస్తే అంతేనా సార్ అసలు? నీ సంగతి చెప్తాం మేము లోకల్, నువ్వెందుకు ఇవ్వ మాకు విరాళం బుక్కు? ఏంది దౌర్జన్యం ఏంది? మనం ఎక్కడున్నాం అసలు, సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా? ఏదో కొండ జాతులు ఉంటారు చూడండి అడవిలో, వాళ్ళ చేతిలో ఉన్నట్టుంది. వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే ఖర్చు పెట్టిస్తారు నాతోటి, మళ్ళీ నేనే దొంగదాన్ని చూపిస్తాను. ఇట్లా ప్రచారం చేసుకుంటూ ప్రతి విషయానికి నన్ను దూషించుకుంటా. వాళ్ళు నలుగురు వస్తారు, నన్ను తిడతారు. నేను కూర్చొని నా పని నేను చేసుకుంటా ఉంటే నన్ను తిట్టిపోతాను అంతే. వాళ్ళు నలుగురు వచ్చి ఇష్టానుసారంగా తిడతారు. ఎందుకండి ఇట్లా మాట్లాడుతున్నానన్నా కూడా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి హై పిచ్లో ఎగురుతారు. సరే పోనీ నన్ను విజిట్ నేను కామ్గా నా పని నేను చేసుకుంటున్నా పోతున్నాను. కంప్లైంట్లు ఇచ్చారండి. అసలు విషయం ఏంటంటే, ఈ అమ్మాయి క్లర్క్ మనీష, ఎవరైనా గుడికి వచ్చినప్పుడు నువ్వు దళితుడివా, నువ్వు రెడ్డివా, ఓసీవా అని మొహం మీద రాస్తున్నది కదండి. మాకెట్లా తెలుసు దళితులు అని చెప్పి? కోసెట్టి గారు, నేను దళితుడిని, నన్ను తిట్టింది, గుళ్ళోకి రావద్దని చెప్పి నన్ను తిట్టింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఆఫీసులో మీద. దాని విషయంలో మా ఆఫీసులో వచ్చారు, ఎంక్వైరీ చేసుకొని పోయారు. ఎవరైనా ఆ మాట అంటారు, గుడికి వస్తే భక్తులు, మేమేమనుకుంటాం తెలుసు, సిబ్బంది కూడా అదే చెప్తాను, భక్తులే దేవుడి తర్వాత భక్తులే మనకి దేవుళ్ళు, వాళ్ళ గురించే మనం ఇక్కడ ఉన్నది. వాళ్ళు ఎవరో భక్తులు ఎవరు వస్తారో వాళ్ళకి ఏం సర్వీస్ చేయాలని మనం కాపలా కూర్చుంటున్నాము. వాళ్ళేమి మనకి డ్యూటీలు ఉండవు, మన భక్తులు కూడా ఉండమమ్మో, భక్తులే మనకి మొత్తము. భక్తుల్ని మంచిగా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన పూజలు వాళ్ళని ఒప్పించి మెప్పించి పంపించాలి. అట్లయితే గుడి కూడా డెవలప్ అవుతుంది, ఎవరైనా మనం సహకారం చేస్తారని ఇట్లా చెప్తూ ఉంటాం వీళ్ళకి. నేను ఏదున్నా మనం మాట్లాడుకుందాం కానీ ముందైతే భక్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి. ఏం చేస్తారండి, బ్రహ్మోత్సవాలలో విరాళం బుక్ ఇవ్వమని నేను అడిగానండి చైర్మన్ భర్త గారు శ్రీశైలంకు. నేను అఫీషియల్ బుక్స్ మావన్నీ, ఒక బుక్ మిస్ అయిన టికెట్లు చింపి డబ్బులు ఇవ్వకపోయినా నా నెత్తిన పడదు. నేను చేతి నుంచి అయినా బ్యాంకులో డబ్బులు వేయాల్సిందే. కానీ నేను ఇక్కడ 100 రూపాయలు టికెట్ చింపానంటే మీరు భక్తులు నాకు ఇవ్వకపోయినా నేను చేతుల నుంచి కలిపి వాళ్ళకి ఇవ్వాల్సిందే. బుక్ ఇవ్వమంటే నేను ఇవ్వనని చెప్పేసాను, నేను ఇవ్వలేనండి.
లాస్ట్ టైం ఇట్లాంటి బుక్ తీసుకుపోయి 35,000 నన్ను ఎత్తున బట్టి నేను ఇవ్వలేను అని చెప్పాను. తర్వాత చైర్మన్ గారు ఫోన్ చేశారు, బుక్ ఇవ్వండి, మీరు డొనేషన్లు వద్దా, మీకు గుడికి ఆదాయం వద్దా అని అడిగితే, లేదండి మీరు ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో వస్తారు, రాత్రి పగలైనా సరే నేను వస్తాను బుక్ తీసుకొని, డబ్బులు తీసుకొని నేను రసీదు ఇస్తాను కానీ బుక్ మాత్రం ఎవరికి ఇవ్వలేదు, అఫీషియల్ బుక్ అని అన్నాడు. అయితే మాకు వేరే బుక్లు కొట్టించి ఇమ్మన్నాడు. కొట్టించి బుక్లు ఇవ్వమంటే నేను దొంగ బుక్లు కొట్టించి ఇవ్వను, నాకు సంబంధం లేదని చెప్పేసాను. ఇక బుక్కులు ఇవ్వలేదని వాళ్ళు అన్అఫీషియల్గా ఇల్లీగల్గా పోయారు, అందరూ కలిసి పోయారు, పెద్ద మనుషులు చందాలు తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు కదండి. గుడిలో వచ్చే ప్రతి రూపాయికి మేము రసీదు ఇస్తాం, ప్రతి రూపాయి అకౌంట్ ఫర్ అవుతుంది. ఎక్స్పెండిచర్ కూడా ప్రతి రూపాయి త్రూ చెక్ ద్వారానే ఇస్తాం. రూపాయి కూడా మేము గుడి బుకింగ్లో నుంచి తీసి ఖర్చు పెట్టడానికి లేదు. మా చట్ట ప్రకారం నా విధులు నేను నిర్వహించుకోవాలి కదా. మేము చేసేది ఇక్కడ ఎంప్లాయీస్ అండి, ఉద్యోగాలు, మా సొంతం కాదు కదా గుడి అంటే. దేవస్థానం, దేవాలయం వచ్చే ఆదాయాన్ని కానీ ఏదైనా కాపాడడానికే మేము ఉన్నాం ఇక్కడ గవర్నమెంట్ తరఫున, అంతే కదండి. మా ఇష్టానుసారం వ్యవహరించడానికి కాదు కదా. రూల్ ప్రకారం నా పని ఆయన చేసుకుంటే నన్ను నా పని నన్ను చేసుకొని ఇవ్వరు. భక్తులు గుడికి వచ్చేది ఎంతమంది వస్తారు ఏంటి మనం అంచనా వేయగలమండి ఎవరైనా? ఒక్కో రోజు ఒక్కో శనివారం భక్తులు ఎక్కువ వస్తారు, ఒక్కో శనివారం రారు, ఒక్కో సండే బాగా వస్తారు, హాలిడే కదా. అది భక్తులు వచ్చేది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు రామ కళ్యాణం అయింది, శ్రీరామ వీడియో తీస్తారు, రికార్డు పెట్టుకుంటారు. సరే అని నేను చెప్పేసి ఇంకా నా పైకి ముగ్గురు వచ్చి గొడవ చేస్తున్నారు అక్కడ బుకింగ్లు ఉంటే. నేను బుక్స్ అన్ని టికెట్ బుక్స్ తీసుకొని రూమ్లోకి వచ్చి వాళ్ళు ఇంకా గొడవ చేస్తుంటే నాకు భయం వేసింది. అసలు మొత్తం ఇట్లా కొట్టడానికి ఉరికొస్తున్నారు ముగ్గురు కలిసి అని చెప్పి నేను రాజేష్ సార్కి ఫోన్ చేసి, సార్ ఇట్లా మీరు పంపించారు కదా, పంపిస్తే ఈ సార్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, ఒకసారి వచ్చి మాట్లాడుకోండి సార్, ఒక 100 మంది భక్తులు దాకా ఉన్నారు అంటే వాళ్ళని కాదు వేరే బయట భక్తులు కూడా వచ్చారు. ఆ రోజు వ్రతాలు ఉండే 3 వ్రతాలు, ఇక్కడ గొడవ అవుతుంది రండి సార్ వచ్చి మాట్లాడుకొని పోండి అంటే ఆ సార్ వచ్చిండు. రాగానే ఇంకా వాళ్ళిద్దరికి గొడవ అయింది. గొడవ అయిన తర్వాత నేను ఇక్కడ నిలబడితే శ్రీశైలం శ్రీకాంత్ పోషేడి సారు నన్ను ఇంకా తిట్టడం మొదలుపెట్టిరు. అసలు వీళ్ళకి ఫోన్ చేసింది ఎవ్వరు ఏ లంజ కొడుకు చేసిండని ఇంకా వల్గర్గా, అంటే నన్ను ఇంకా ఇట్లా తిట్టలేక అట్లా ఘోరంగా తిట్టడం మొదలుపెట్టింది. సరే అని నేను సైలెంట్గా నవ్వుకుంటే ఈ శ్రీశైలం సార్ ఉండి మొత్తం ఫోన్ వీడియో పెట్టి నా మీద కురుకొస్తున్నాడు. మొత్తం నీ వృత్తి ఏంది, నీ జీతం ఏంది, నీ కథ ఏంది, అసలు నువ్వు చేసే పని ఏంది, నువ్వు ఈయనకు ఫోన్ చేయడం అవసరమా అని చెప్పేసి నన్ను నా మీద కొట్టడానికి ఉరికొచ్చింది సార్. ఉరికి రాగానే నేను ఇంకా అయ్యగారిని తీసుకొని మేడం దగ్గరికి వెళ్ళిపోయిన, గట్టుమైసమ్మ దగ్గర ఉంటే జరిగింది అది సార్. ఆ రోజే చెప్పారు మీరు ముక్కోటి ఎట్లా చేస్తామో చూస్తాము, మీ సంగతి చూస్తాము, ఆ ముసల్దాన్ మాట మీరు వింటారు, మేము చెప్పింది వినవు, అసలు ఏమున్నా ఆ ముసల్దానికి సపోర్ట్ చేస్తాము అని చెప్పి శ్రీకాంత్ సారు, శ్రీశైలం సార్, పోషేడి సార్ వీళ్ళు ముగ్గురు హెచ్చరించడం. టికెట్లు రాయొద్దు, అయితే ఈ టికెట్లు రాయకుండా డబ్బులు అనేవి పక్కకు పెట్టు, విరాళాలు వచ్చినా ఒక 200 అయినా సరే వచ్చినా పక్కకు పెట్టి మాకు ఇవి మేము బాత్రూమ్లు కట్టిపిస్తాం, మేము అది చేపిస్తాము, నువ్వు టికెట్లు రాస్తే బాగుండదు, అసలు ఏం టికెట్లు రాయకు, నువ్వేం టికెట్లు రాసినా ఆమె ఏం పైసలు చేస్తుందో తెలియదని మేడంను తిట్టడం, నన్ను తిట్టడం జరిగింది. నువ్వు టికెట్లు రాస్తే మాత్రం ఇంకా నన్ను ఇంకా వేరే బెదిరింపులకు తిట్టడం జరుగుతుంది సార్. నేను ఏం చెయ్యాలనుకున్న భయంతో చేస్తుంది ఇక్కడ. అసలు టికెట్లు కూడా ధైర్యంగా కూర్చొని భక్తులకు ఇయ్యలేకపోతున్నా, మాకు ఎందుకు ఇస్తలేవు, నువ్వు గుడి అకౌంట్లో ఎందుకు వేస్తున్నావు, అసలు అకౌంట్లో ఇయ్యకు, మాకు ఇయ్య అని చెప్పేసి నా మీద ఫోర్స్ సార్. రోజు వీరారెడ్డి అని ఒక ఆయన పాపం భక్తుడు బ్యాంక్ మేనేజర్ అంట, ఆయన వచ్చి బుక్ ఇయ్యమ్మా అని విరాళం బుక్ తీసుకొని దొంగ బుక్, ఇది ఎండోమెంట్ స్టాంప్ ఉంది, ఎండోమెంట్ బుక్ కదా, వెనక అఫీషియల్ సైన్ ఉంది, ఎండోమెంట్ బుక్ కదా, దొంగ బుక్ అని చెప్తున్నారు ఏంటి, కరెక్ట్ ఉన్నాయి బుక్కులు ఇవి అని ఆయన 1116 డొనేషన్ రాసిపోయాడు. మరి గుడి అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, పాడుపడిపోవాలి, గుడికి రూపాయి ఆదాయం రాకూడదు, గుడి తాళాలు వేసుకునే పరిస్థితి రావాలనుకుంటున్నారు, నాకైతే అర్థం కాదండి. ఇంత అరాచకం చేస్తున్నా కూడా మేము ఓర్పుగా ఉన్నాం. బుకింగ్లో కూర్చుంటే వీళ్ళని తిడతారు, పూజలు చేస్తుంటే నువ్వు ఎవరిని అడిగి చేస్తున్నావు పూజ? ఓ భక్తుడు వస్తాడండి, వ్రతం చేయాలని వస్తాడు ఇంటి నుంచి, 300 టికెట్ తీసుకుంటాం గుడికి అయితే 300 టికెట్, అయ్యగారు ఒక 500 600 దక్షిణ తీసుకోవు, ఇవ్వరా దక్షిణ ఇవ్వరా, నువ్వెందుకు తీసుకుంటున్నావు వాళ్ళ దగ్గర అయ్యగారిని తిడతారు. ఇదేందండి, అది మనకి సంబంధం లేదు. భక్తుడు ఇస్తాడు వాళ్ళు పుచ్చుకుంటారు, మనకేం సంబంధం ఆ అమౌంట్ తోటి? నన్ను అడిగారు నువ్వు వ్రతాలు చేస్తే ప్యాకేజీ పెట్టామా, 1000 రూపాయలు 1100 ప్యాకేజీ ఏం లేదు, 300 రూపాయలు టికెట్, మన టికెట్ మనకు వస్తుంది, అయ్యగారు వ్రతం చేస్తే దక్షిణ ఇచ్చేది మనకు సంబంధం లేదు, మనం ప్యాకేజీ పెట్టేది ఏముందండి నేను
ఈయన తిడతాను, నువ్వెందుకు తీసుకుంటావు, తీసుకుంటే మా దక్షిణలో మాకు వాటాలు ఇవ్వండి చెప్పండి అయ్యగారు. ఆ విషయం అయ్యగారు చెప్తాను ఆయన నోటితో. కార్తీక మాసం బయట జనరల్గా ఒక 2000-1500 వ్రతాలకి తీసుకుంటూ ఉంటాం. అలా గుళ్ళో మనం ఎక్కువ తీసుకోవద్దు కదా అని నా తరపున 300 టికెట్ ఉంటుంది. అంటే మీ దక్షిణ ఎంత అంటే నా తరపున నేను 800, మొత్తం 1100 ఉంటుందండి గుళ్ళో అని చెప్పాను. అది కూడా 1100లో కూడా 800 మాత్రమే. నాకు 800 కూడా ఖచ్చితంగా ఇవ్వండి అని నేను ఇప్పటివరకు ఎవరికి కూడా చెప్పలేదు. కావాలంటే నేను ఎవరైతే వ్రతాలు చేస్తున్నా వాళ్ళందరి నెంబర్లు కూడా ఉన్నాయి, మీరు పర్సనల్గా ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు అని కూడా కమిటీ వాళ్ళకి చెప్పాను. ఒకళ్ళు కూడా ఒక 100 రూపాయలు ఇచ్చినా తీసుకున్నాను, 500 ఇచ్చినా తీసుకున్నాను, 200 ఇచ్చినా కూడా తీసుకున్నాను. మళ్ళీ నేను ₹1 కూడా వాళ్ళ దగ్గర అడగలేదు. అట్లా అన్నందుకు నేను 800 తీసుకుంటున్నా, 1000 రూపాయలు ప్యాకేజ్ పెట్టినామని చెప్పి దాంట్లో సగం నాకు ఇస్తేనే నువ్వు వ్రతాలు చేయాలి, లేదంటే చేయనని చెప్పి అక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని నా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇట్లా ఇంత తీసుకుంటున్నాడు, అయ్యగారు వ్రతం కరెక్ట్ చేయట్లేదు, అది ఇదని చెప్పుకుంటూ నా పైన, అంటే నాకే ఎఫెక్ట్ పడుతుంది కదా, అక్కడ వచ్చిన పబ్లిక్ అంతా కూడా నాకే ఎఫెక్ట్ పడుతుంది కదా. నేను ఎప్పుడు కూడా ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఇంత కావాలి, ఇంత అమౌంట్ ఉంటుందని కూడా ఒక్కళ్ళ దగ్గర కూడా నేను ఇప్పటివరకు చెప్పలేదు. అలాంటిది మేడం మనీషా గారు క్లర్క్, ఇక్కడ ఈ క్లర్క్ మేడం, ఆ మేడం కూడా ఎప్పుడు కూడా టికెట్ తీసుకుంటేనే మనకి వ్రతం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఏ పూజ చేసుకున్నా ముందు టికెట్ తీసుకోవాలి. అలాంటిది నేను టికెట్ తీసుకోకుండా వ్రతం చేస్తున్నాను నన్ను అంటారు. ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళకి మళ్ళీ ప్రూఫ్ చూపిస్తే ప్రూఫ్ కూడా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు అట్లా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కదా. కొట్టడానికి పోతే మేము ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు సార్. ఇక్కడైతే చెప్తున్నాను, శనివారం పిఎస్కి వెళ్ళి నేను ఎస్ఐ సార్కి ఫోన్ చేసి, సార్ ఇంకా 5 వారాలు ఉంది, మీరు ఏమనుకోవద్దు, ప్రతి సాటర్డే వాళ్ళు వచ్చి ఎక్కడ నుండి పెడతారని మాకు భయంగా ఉంది, మీరు పెట్రోలింగ్ వాళ్ళు పంపండి అని చెప్పి నేను ఎస్ఐ సార్కి చెప్తే 10:30కి ఆయన ఫోన్ చేస్తే పెట్రోలింగ్ వాళ్ళు వస్తారు. 2 వారాల నుంచి పోలీసులు పెట్టుకొని డ్యూటీ చేస్తున్నాను. 2 వారాలు సార్, 2 శనివారాలు పెట్రోలింగ్ వాళ్ళు వస్తారు. ఫస్ట్ వారం వచ్చి 1 గంట ఏమున్నారంట, 2వ వారం కూడా వచ్చి కొద్దిసేపు ఉండిపోయారు. శనివారం పోలీసులు వస్తున్నారు కాబట్టి వీళ్ళు వచ్చినా కామ్గా భోంచేసి వెళ్ళిపోతున్నారు, ఏం మాట్లాడలేదు. అక్కడ పల్లకీ సేవ దగ్గర ఏం మాట్లాడలే, ఇక్కడ కూడా ఏం మాట్లాడలేదు. ఆదివారం తగులుకున్నాం, ఆదివారం పోలీసులు ఉండదు కదా. 24 గంటలు మేము పోలీసులతో డ్యూటీలు ఎట్లా చేయాలి, వాళ్ళు మాకు సెక్యూరిటీ ఎట్లా ఇస్తారు సార్? మేము ఇదంతా ఎందుకు ఓర్పుగా భరించామంటే గుడి అభివృద్ధి చెందుతుంది. నేను గుడికి వచ్చినప్పుడు ఇట్లా లేదు టెంపుల్, అసలు అడవిలో ఉన్నట్టుండేది. భక్తులు కూడా ఒక శనివారం తప్పితే మిగతా రోజు ఎవరు కనపడకపోయేది, ఒక్క భక్తులు కూడా రాకపోయేది. భక్తులు పెరిగారు, గుడి అభివృద్ధి చెందుతుంది, గుడి డెవలప్ అవుతుంది, గుడికి చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ భక్తులు రారు, వెనకబడిపోతుంది గుడి అని చెప్పి. గుడి కోసమని మేము ఇట్లా గుప్పెడ పట్టుకొని కూర్చున్నాం బయట పడకుండా. ఇప్పుడు 50,000 చెక్ ఇవ్వలేదు, ఆ ₹1,00,000 బాత్రూమ్లు కడిగితే ఇవ్వలేదు, ఆ రాజకీయం స్టార్ట్ చేసింది. మాకు ప్రాణభయం ఉంది, మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? నువ్వు మాట్లాడమ్మా, చెప్పు గురించి చెప్పు.